దాని ప్రభావం భూసేకరణపై పడింది. నగదు పరిహారం ఇస్తేనే భూసేకరణకు అంగీకరిస్తామని భూ యజమానులు జేహెచ్ఎంసీ ప్రతిపాదనలని తిరస్కరించడం మొదలైంది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ లో 2000 కోట్ల విలువైన భూసేకరణ ప్రతిపాదనలు నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం 7000 కోట్లతో తలపెట్టిన ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం, నాలాల విస్తరణ, రోడ్ల విస్తరణ, ఇతరత్ర అభివృద్ధి ప్రాజెక్టులు టెండర్ దశలోనే నిలిచిపోయాయి. ఈ సమస్యని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీడీఆర్ కి డిమాండ్ పెంచేలా కొత్త నిబంధన తీసుకొచ్చింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బిల్డర్లు పెద్ద ప్రాజెక్టులపై అదనంగా ఖర్చు చేయాల్సొస్తోందని అంటున్నారు. దాంతో సగటున చదరపు అడుగుకు 350 నుంచి 500 ఖర్చు పెరుగుతుందని నిర్మాణ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. స్థిరంగా ఉన్న స్థిరాస్తి రంగంపై ఈ నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపుతుందని కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సగటున ప్రతి ప్రాజెక్ట్ పై కొంత ఆర్థిక భారం పడుతున్నా జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ సంస్థ ఆధ్వర్యంలో జరగబోతోన్న అభివృద్ధి పనులతో నగరంలో మౌలిక సౌకర్యాలు మెరుగుపడతాయని, ట్రాఫిక్ సమస్య లేని రహదారుల వ్యవస్థ, ముంపు లేని కాలనీలు, కొత్త వరద నాలాలతో ఎక్కడికక్కడ భూముల ధరలు పెరుగుతాయని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. దీని ద్వారా రియల్ ఎస్టేట్ రంగానికి మంచే జరుగుతుందని, అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదని మున్సిపల్ శాఖ అధికారులు స్పష్టం